కొన్ని పత్రికలు మీడియా సంస్థలు తమ మాటలను వక్రీకరించి తన పైన ప్రభుత్వం పైన బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని, ఇటువంటి చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యులు నూతలపాటి సోనివుడ్ ఆవేదన వ్యక్తం చేశారు. కాకినాడ జిల్లాలోని నాసా కాంపౌండ్లో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, దళితులపై జరిగిన దాడులను సోషల్ మీడియాలో తన వంతుగా ప్రశ్నించే క్రమంలో కొన్ని మీడియా యాజమాన్యాలు ప్రభుత్వాన్ని తాను విమర్శించినట్లుగా చూపిస్తూ ఆనందం పొందుతున్నారని విమర్శించారు. తనకు ముఖ్యమంత్రికి వైసీపీ పార్టీకి మధ్య మరింత దూరం పెంచేందుకు ప్రతిపక్షాలు మీడియా కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతోనే నేను రాష్ట్రంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యునిగా మంచి పడ్డానని, ఎల్లప్పుడూ ఆయనకు కృతజ్ఞతలు ఉంటానని తెలిపారు. నాసా కుటుంబంకి ఎప్పుడు ప్రజలతో మమేకమై ఉంటుందని, తండ్రి గారైన ప్రేమదాస్ ఆశీస్సులతో దళితులు బాధితుల పక్షాన్ని ఎప్పుడు నిలబడతామని, దీంట్లో రాజీ పడే ప్రసక్తి లేదని మరోసారి తెలిపారు. నేను చేసినటువంటి ఫేస్బుక్లో నేను చేసినటువంటి ఒక వీడియోని వాళ్ళు మిస్ఇంటర్ప్రిటేషన్ చేసే ప్రయత్నం చేశారు. అంటే నేను ప్రజెంట్ చేసిన అంశాన్ని, ఒక సున్నితమైన అంశాన్ని నేను ఎంత జాగ్రత్తగా ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్ళి దాన్ని పరిష్కరించాలని ప్రయత్నం చేశాను. వీళ్ళు ఏబిఎన్ ఛానల్ కానీ, ఈటీవీ కానీ, లేదా ఈరోజు పొద్దున ఈనాడు పత్రిక కానీ దాన్ని ప్రచారం చేసిన విధానం నన్ను కొంచెం బాధపరిచింది. అలాగే వైసీపీ ప్రభుత్వంతో నాకు దూరాన్ని తెచ్చే ప్రయత్నం వాళ్ళు చేశారు. అయితే వాళ్ళ ప్రయత్నం సఫలమైందని నేనైతే అనుకోవట్లేదు. ఎందుకంటే నేను ఏదైతే ప్రజెంట్ చేయాలనుకున్నానో ఫేస్బుక్లో నా పర్సనల్ అకౌంట్లో నుంచి పెట్టాను. మొట్టమొదటిది ఏదైతే నా వీడియో లీక్ చేసి వాళ్ళు ఏబిఎన్లో పెట్టుకొని ఆ తంబనైల్ ఒకటి చాలా భయంకరమైన తంబనైల్ వేశారు. ఏంటంటే అది జగన్ నన్ను లేపేస్తాడన్నా ఏదో తంబనైల్ వేసి పెట్టారు వాళ్ళు. అది చాలా బాధను కలిగించింది. ఎందుకంటే లోపల కంటెంట్కిను అసలు నేను మాట్లాడి వాళ్ళు పెట్టిన తంబనైల్కి చాలా విషయాల్లో సంబంధం ఉండదు. ఎప్పుడు అలాగే చేస్తారు. నా విషయంలో కూడా ఈరోజు నేను కూడా దానికి బలయ్యాను అన్నట్టుగా అనిపించింది అన్నమాట ఈరోజు. అయితే నేను మాట్లాడినటువంటి విషయం ఏమిటి అంటే, దళితులు ఈ మధ్యకాలంలో దళితుల పట్ల జరిగినటువంటి కొన్ని దాడులు చాలా వరకు పరిష్కరించబడ్డాయి. కానీ ప్రాణానికి ఇంకా ఏమంటారు సెక్యూర్గా ఉండేటటువంటి పరిస్థితులు రాలేదు. అందులో ముఖ్యమైనది ఎవరైతే ఈ హత్యల వెనకాల ఉన్నారో వాళ్ళు వైసీపీలో కొన్ని పదవుల్ని ఇంకా ఎంజాయ్ చేస్తున్నారు. అది దళితుల్ని, దళితుల ఎమోషన్స్ని, సెంటిమెంట్ని దెబ్బతీస్తున్నాయి. సో అది ఏదైతే దెబ్బతీస్తుందో అది ఓట్ బ్యాంక్ మీద ఎఫెక్ట్ అవుతుందేమో, అది వైసీపీకి డ్యామేజ్ కలుగుతుందేమో ఎలక్షన్లో, రాబోతున్నటువంటి ఎలక్షన్లో. మీరు దయచేసి దీని మీద ఇమీడియట్గా ఏదైనా మీరు ఒక యాక్షన్ తీసుకోవడమో, లేకపోతే ఏదైనా ఒక సొల్యూషన్కి వస్తే దళితులు మీ పక్షాన నుంచునే అవకాశం ఉంటుంది, లేదంటే కొంచెం జారిపోయే అవకాశం ఉంటుంది. అలాగే ఆ వీడియోలో నేను ప్రస్తావించినటువంటి